ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కడి అంటారు కదా, పెరుగు చారు, చల్లచారు, కడి అంటారు కదా అది. యాక్చువల్లీ నేనేం చేశాను తీసుకున్నాను ప్యాకెట్ పెరిగే 4 days ఉంటే మంచిది, లేదు కాబట్టి నేను సడన్గా ఇది చేయాలనుకుంటున్నాను. అందుకనే ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఫస్ట్ మంచిగా కవ్వం ఉంటే కవ్వం, ఫోక్ ఉంటే ఫోక్తో మంచిగా చిలికి అందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేయండి. వేసి నేను పొయ్యి పైన పెట్టాను. ఇప్పుడే ఇది బాయిల్ రావాలి మంచిగా. దీంట్లో ఇంకా ఏమేమి యాడ్ చేస్తాను మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి 2-3 పచ్చిమిరపకాయలు వేయండి. కానీ మెయిన్ ఏంటంటే మనం ఇది పెట్టాక బాగా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం మరుగుతుంటే ఇంక కలపకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ కలుపుతూ ఉండాలి అండి. కొంచెం అల్లం కట్ చేసుకున్నాం, చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. ఇది పెరుగు విరిగిపోయినట్టు అవుతుందని మనం సాల్ట్ అవన్నీ వేసాం కదా, స్పైసెస్ కొంచెం కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. కొంచెం సెట్ అయిందనుకో ఇంకా మనం కలపని అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా శనగపిండి తీసుకున్నాను నేను. అంటే పెరుగులో వాటర్ వేసాం కదా, బైండింగ్ కావడానికి కొంచెం శనగపిండి నేను యాడ్ చేస్తున్నాను. ఒక 2 spoons తీసుకున్నాను. అందులో వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇందులో వేసేయాలి. అలా ఇలా చేయడం వల్ల ఏంటంటే పెరుగు మంచిగా చిక్కగా అవడానికి తోడ్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ప్లస్ కర్రీ బాగా టేస్ట్గా అవుతుంది. మరిగిన తర్వాత చిక్క అవుతుంది. బాయిల్ వచ్చాక నేను చూపిస్తాను మీకు. ఈ కడి వచ్చేసి రైస్తో బాగుంటుందండి. దీంట్లో బజ్జీలు కూడా వేస్తాను నేను. సో మా ఇంట్లో ఏంటంటే బజ్జీ ఉంటేనే కడి తింటారు, లేకపోతే తినరు మా పిల్లలు. బజ్జీ పిండి కలిపి పెడుతున్నాను నేను. కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్ ప్రకారం ఎంత సాల్ట్ సరిపోతుందో చూసుకోండి. తర్వాత మీరు ఇందులో ఓమా వేసుకోవచ్చు, లేదా జీలకర్ర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే జీలకర్ర వేస్తున్నా అండి. కొద్దిగా కొత్తిమీర నేను కొంచెం సన్నగా కరివేపాకు, చిన్న రెక్కలు కరివేపాకు కూడా వేసుకుంటాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అందుకని కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తాను. కొద్దిగా అల్లం ఇందులో కూడా వేస్తే బజ్జీలలో బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకోవాలి, భలే చిన్నగా ఉంటే మధ్యలో వస్తుంది కదా అల్లం ఫ్లేవర్, బాగుంటుందండి. మనం అందులో కూడా వేసాం కదా, ఇందులో కూడా వేస్తున్నాను నేను. కొద్దిగా అల్లం, కొద్దిగా కలర్ కోసం పసుపు, మిర్చి పౌడర్, నాకు సరిపోతే కొంచెం స్పైసీ ఉండాలని కొంచెం ఎక్కువ వేసాను. కొద్దిగా వంట సోడా, చాలా కొద్దిగా. ఓకే, అంతే అండి. వాటర్ వేసి కలుపుకోవాలి మనము బ్యాటర్. లూజ్గా ఉండకుండా కలుపుకోండి, కొద్ది వాటర్ వేసి అవుతుంది. 5-10 minutes తర్వాత మనం డైరెక్ట్గా బజ్జీలు వేసుకో. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇస్తాం. మీకు చెప్పాను కదా, ఇలా దగ్గరకు వస్తుంటుంది, మనం ఊకే కలుపుతుండాలని, అందుకే అన్నాను నేను. మరీ పుల్లగా ఉండే పెరుగు తీసుకోకండి, కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇది పంజాబీ వాళ్ళ డిష్ అండి, కడి అంటారు హిందీలో. చాలా బాగుంటుంది రైస్తో. ఇది కూడా మరగనిజం. కొద్దిగా కొత్తిమీర వేసానండి, ఫ్రెష్ కొత్తిమీర. కొత్తిమీర స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి, మనము ఇంతకుముందుకు వాటర్ వేసి పెరుగున్నప్పుడు పల్చగా ఉండే కదా, దాని తర్వాత మనం శనగపిండి కలపగానే కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మరుగుతూ ఇంకా చిక్కబడుతుంది. మరీ చిక్కగా ఉండదు, మరీ పల్చగా ఉండలేదు. బోండాలు వేసిన తర్వాత గుంజేస్తుంది బోండాలన్నీ. సో ఇది సరిపోతుంది నాకు. నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆయిల్ పకోడీస్కి పెట్టాను, డీప్ ఫ్రై. ఇలా ఆనియన్స్ ఇలా
ఏమంటారు చందమామలాగా హాఫ్ కట్ చేసుకొని మంచిగా స్లైసెస్ చేసుకోవాలి. ఇంకోటి మనం ఆల్రెడీ బ్యాటర్ రెడీ చేసి పెట్టినట్లే ఫస్ట్ వేయట్లేను, ఎందుకంటే మనకు వచ్చేసి ఉల్లిగడ్డలు వాటర్ వదులుతాయని వేయలేదు నేను. ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి, బజ్జీలాగా వేసేసుకోవాలి. పకోడీలో కొత్తిమీర, జీలకర్ర, ఒకవేళ మీరు వాము వేసే వాము కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. పచ్చిమిరపకాయలు కావాలనుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి అందులో ఇలా వదలాలి జస్ట్. ఇది టైట్ పకోడీ వేయొద్దండి, కొంచెం లూజ్ వేయాలి. మనం అప్పుడప్పుడు తినడానికి టైట్గా వేసుకుంటాం కదా, లూజ్ వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి పకోడీ బజ్జీలు. మెత్తగా ఉన్నప్పుడు మనం వేసే కడీలోని మొత్తం పకోడీలోకి పీల్చుకుంటుంది అనమాట, అదైనా బాగుంటుంది. హాట్గా మనం ఇలానే ఇందులో పీల్చుకొని వడలు మెత్తగా అవుతాయి, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడైంది కదా, ఎండి మిరపకాయలు వేసాను, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఇంగువ, ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి కడీ, యమ్మీ కడీ, అందులో బజ్జీలు, ఆ పోపు, ఎండి మిరపకాయలు ఇందులో హైలైట్ ఉంటాయి. తింటుంటే మధ్యలో కడీ తినేటప్పుడు మధ్యలో కొరికి తినండి, సూపర్గా ఉంటుంది. రైస్ అండి, కడీ చావల్ అన్నాం కదా, చావల్తో సర్వ్ చేశాను. మళ్ళీ పకోడీ బజ్జీలు